నమస్తే, నేను మీ సతీష్. మా నమ్మకం నువ్వే జగనన్న అనే స్థాయి నుంచి నిన్ను నమ్మం జగన్ అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఈ విధమైనటువంటి మార్పు రావడానికి కారణాలు ఏమిటి, ఎలాంటి పరిణామాల వల్ల ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున మా నమ్మకం నువ్వే జగన్ అన్న అంటూ ఆ పార్టీ నాయకులు స్టిక్కర్లు అంటించే ప్రోగ్రాములు చూసాం, కానీ ఈ రోజున నిన్ను నమ్మం జగన్ అంటూ మాట్లాడుతున్న తీరు దగ్గరికి వచ్చేసింది. ఏంటి సార్ ఇలాంటి పరిణామాలకు కారణం? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. సహజంగానే అలా జరుగుద్దండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఊహించుకుని వెళ్ళారు చాలామంది. గతంలో బీఫారాలు తీసుకున్న తర్వాత కూడా పార్టీ మారి వెళ్ళారు ఆయన దగ్గరికి. చాలామంది అభిమానంతో వెళ్ళారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశం వ్యతిరేకులు కాంగ్రెస్ నుంచి వచ్చి తెలుగుదేశం మీద వ్యతిరేకత వల్ల జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. అలాగే వాళ్ళ నాన్నగారి గురించి సపోర్ట్ చేశారు. లేదా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒకసారి అడిగాడు కదా అని సపోర్ట్ చేశారు వీళ్ళంతా. ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రుల కింద ఉన్నవాళ్ళు, ఎంపీల కింద పోటీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏదో ఊహించుకున్నారు. గతంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పనిచేశారు వీళ్ళంతా. సరే, ఇతను కూడా పర్లేదులే, మరీ కుర్రోడు కూడా కదా, మనం మీద ఎక్కొచ్చని కూడా ఉంటారు కొంతమందికి, మనం చెప్పి మాట వింటాడేమో అని. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా వాడు ఎంటర్ ది డ్రాగన్ వెనకొత్త అనుకుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అంతే లాక్కడు అన్నమాట. వాళ్ళకి ఊపిరాడకుండా అయిపోయింది. వాళ్ళకి దర్శన భాగ్యమే కరువైపోయింది. పోనీ వీళ్ళు కనిపించకపోయాడు. ఎన్నికల్లో టికెట్ వస్తే గెలిచే పరిస్థితి ఉందో అది లేదు. ప్రభుత్వమా డిజాస్టర్. వైసీపీలో ఉన్నామంటేనే చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. ఇంకా ముందుకెళ్తే ఇంకా వాళ్ళ సామాజిక వర్గం చెప్పుకోవడం కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చేసారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అవకతవక నిర్ణయాలు, అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సాధారణంగా ప్రతి రాజకీయ నాయకుడిని మనం తప్పు పట్టకూడదు. చాలామందికి ఏంటంటే వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటారు, మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు, మళ్ళీ గెలవాలనుకుంటారు. ప్రజల్లో మరి ఆటోమేటిక్గా ప్రజల్లో మంచి పేరు ఉంటే కదా గెలుస్తారు. ఇప్పుడు ఏదన్నా ప్రజల్లో పాజిటివ్ ఉంటే మిగతా ఎలక్షనీరింగ్లు, డబ్బు, మద్యం ఇలాంటివన్నీ కలిసి వస్తాయి. అసలు అక్కడ ఏమి లేకుండా నువ్వేం చేస్తూ ఉంటుంది? పునాది లేకుండానే ప్రజాబలం అనేటువంటిది పునాది. దాని మీద నువ్వు ఎన్ని వేషాలన్నా వేయచ్చు, ఎన్ని నిర్మాణాలన్నా చేసుకోవచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఏమైందంటే ఆయనకి కావాలనుకున్న వర్గాలన్నీ దూరం అయిపోయినాయి. ఆయన స్వయంగా దూరం చేసుకున్నాడు. అన్నీ ఉపాధ్యాయ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లు, యువత, ఉద్యోగాలు, నిరుద్యోగులు, ఇలా కంప్లీట్గా అది ఆయన చర్యల వల్ల అసంకల్పితంగానే వాళ్ళు దూరం పోయారు. ఎవడు చెప్పి కాదు. ఈయన చేష్టలు చూసి ఎవడికాడికి జ్ఞానోదయం అయిపోయింది. చాలా ఇబ్బందులు బాబు, రేపు భవిష్యత్తు ఇబ్బంది అని ఒకసారి చూద్దాం అనుకున్న చిరు వ్యాపారులు, మధ్యతరగతి వాళ్ళు, ఇప్పుడు సంఖ్య తక్కువగా ఉన్నా కానీ కొన్ని కులాలు, కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. ఇలా రకరకాల బ్రాహ్మణులు, వయస్సులు, ఇలాంటి కొంతమంది వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇలా ఉంది, లా అండ్ ఆర్డర్ లేకపోవటాన్ని సహించరు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ఉండాలి, పాజిటివ్ కనపడాలి. ఇదేమి లేకపోయేటప్పటికి ఆ ఎలైట్ పీపుల్ అందరూ కూడా దూరం అయిపోయారు. ఇక ఆయన వెనకాల ఎవరు నిలబడ్డారంటే కరుడుగట్టిన తెలుగుదేశం వ్యతిరేకులు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళు ఎంత ఉంటారో 20%. అంటే రాష్ట్రం మొత్తం ఓటింగ్లో చూసుకుంటే గత ఎన్నికల్లో ఆయనకి 1,53,00,000 వస్తే 40-45 లక్షల మంది ఉంటారు, లేకపోతే 50 లక్షల మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ దూరం అయిపోయారు ఆయనకి. వాళ్ళు ఇటేపు వెళ్తారు అనేటువంటిది రేపు ఎన్నికలు తెలిస్తే నేను అనుకుంటాం ఏంటంటే టీడీపీ వైపు మ్యాక్సిమం వెళ్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విలువ ఈసారి ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన విలువ తెలిసింది అందరికీ. ఆ విలువ తెలియజేసినోడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఆ క్రెడిట్ మొత్తం ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి అంశంలోనూ, ప్రతి నిర్ణయంలోనూ చంద్రబాబు గారిని పోల్చుకోవడం మొదలెట్టారు జనం. కరెంటు బిల్లు పెరిగినాయి, చంద్రబాబు గారు ₹1 కూడా పెంచలేదు కదా. పండగలు వచ్చినాయి, చంద్రబాబు గారు కానుకలు ఇచ్చి కూడా ఈయన ఇవ్వలేదు. ఎవరన్నా సడన్గా చచ్చిపోయారు అని చంద్రబాబు బీమా ఇచ్చి కూడా ఈయన ఇవ్వట్లేదు. ఇలాగనమాట. నీళ్లు కరువు వచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు
ఈ కరువు మండలాలు ప్రకటించేవాడు, పంటలకి బీమా చేసేవాడు, నీటి కరువు వచ్చింది, డిప్ ఇరిగేషన్ పెట్టాడు, ఇలాంటివన్నీ. ధాన్యం కొనుగోళ్ళు ఆయన సక్రమంగా కొన్నాడు, అందంగా డబ్బులు ఇచ్చాడు. నీళ్లు పట్టిసీమ నీళ్లు డెల్టాకి ఇబ్బంది లేకుండా చూసాడు. ఇలాగా ఒకటి యువత కియా తీసుకొచ్చాడు, అలాగే ఉద్యోగాలు వచ్చినాయి, ఇటు ఎవరిని రానివ్వకుండా తరిమేసాడు. ఇలాంటివన్నీ ప్రతి అంశము పోల్చుకున్నారు. అమరావతి అయితే పెద్ద ఇష్యూ, పోలవరం పెద్ద ఇష్యూ, ఆ రెండాట్లో డిజాస్టర్ అయినా. పోనీ విభజన హామీలు ఏమైనా సాధించాడు ఆయన చెప్పినట్టు? ఏమీ సాధించలేదు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఏమీ ఇవ్వలేదు. ఒక సెక్షన్కే నువ్వు తాయిలం పెట్టేసి నువ్వు 1000 మందిని భోజనం పిలిచి 100 మందికి ఏమో అన్ని రకాల వేసి భోజనం పెట్టి మిగతా వాళ్ళందరినీ పని చూసుకోమంటే ఊరుకుంటారా? ఆ తిన్నవాళ్ళు బాగానే ఉందని చెప్తారు, మరి మిగతా వాళ్ళు 900 మంది. ఇదే జరగబోతుంది రేపొద్దున్న. ఇక డెఫినెట్గా ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడాడు. ఇప్పుడు టికెట్లు వ్యవహారంలో వాళ్ళే దెబ్బేస్తున్నారు. మరి వాళ్ళు బాధ ఉండదు వాళ్ళకి. పైగా వాళ్ళు ఆయనే తోలాడతలేదు ఎవరండి, పార్టీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఎవరు తోలాడతలేదు. ఇదిగో మాకు బీసీగా ఏదో పదవి ఇచ్చినట్టు ఇచ్చాడు కానీ మాకేం అధికారం లేదు అనేక మంది చెప్తున్నారు. ఇదంతా కూడా ఏకపక్షంగా సాగుతుంది, ఒక సామాజిక వర్గమే పెత్తనం చేస్తుంది, మాకు ఎవరికి కూడా విలువ లేదు, కనీసం మాకు దర్శనమే లేదు అనేక మంది చెప్తున్నారు. ఇప్పుడు పండగ అమావాస కదా ఇవాళ, అమావాస ముందు అమావాస నుండి పార్టీలు మార్చుకొని వేరే దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఆగారు. పండగ ఈ 4 రోజులు, పండగ 4 రోజులు పోయిన తర్వాత మొత్తం చంపేవడం ఉండడు. ఒకవేళ ఎవరన్నా ఉన్నా, ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు బాగుంటి శ్రీనివాసరెడ్డి గారు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కొంతమంది ఎంపీలు గట్టోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కూడా ఒళ్ళు మండిపోయి ఉన్నకాడికి క్లీన్ చేస్తారు. వాళ్ళు వేరే పార్టీలో జారపోయి ముందు ఇది ఖాళీ చేస్తారు. ఇది జరగబోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తనను తాను దైవాంశ సంభూతుడిగా అనుకుంటున్నాడు ఆయన. ఇలా అంతకు మించిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నాయి. ఇప్పుడు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు నేను తక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పనిచేయడు ఆయన ముందు? వాళ్ళంటే ఈయన వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు కొట్టేసి పెద్దోడైపోయి ఈ ప్రజలు ఏదో మాయ చేసి మర్మం చేసి ఏదో సీఎం అయిపోడు. కానీ ఒక 10 ఏళ్ళకి ముందు ఏంటి పరిస్థితి, ఒక 5 ఏళ్ళకి ముందు ఏంటి పరిస్థితి? ఒక రాయల్ ఫ్యామిలీస్ కదా ఇవన్నీ. నెల్లూరు పెద్దారెడ్డిలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రెడ్లు అయినా సరే వాళ్ళ ముందు ఎందుకు పనిచేస్తాడు ఈయన? వాళ్ళు ఎవరో కూడా పెద్దారెడ్లు అందరూ కూడా ఎవరు బాబు ఇది మన కుదర బాబు అనుకుంటున్నారు వాళ్ళు. పైగా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అధికారం ఎటేపుడు అటేపుకి వెళ్ళిపోతారు. నీరు పళ్ళం ఎరిగినట్టుగా అలా నీళ్లు పోసామనుకో పళ్ళం ఎక్కడ ఉంటే అక్కడ పోతుంది. అలాగే వాళ్ళు అధికారమే వెళ్ళిపోతారు. గతంలో కూడా అలా వెళ్ళిపోయారు, ఇప్పుడు అలా వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ ఆలోచనప్పుడు మళ్ళీ తేడా వస్తే మళ్ళీ అటు పోతారు. ఇక మనం వాళ్ళు అలవాటు అయిపోయింది, వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి జనాలు కూడా అలవాటు అయిపోయింది, వీళ్ళు అధికారం ఎటైపోతే అటే పోతారా బాబు అని కదా. అవును. కాబట్టి అవాళ మా నమ్మకం నువ్వే అని వెళ్ళారు. నిన్ను నమ్మం బాబు అని, నిన్ను నమ్మం జగన్ అనేటువంటి పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. వాళ్ళు నినాదం ఏంటి, నిన్ను నమ్మం బాబు అన్నారు వాళ్ళు. ఇప్పుడు అదే రివర్స్ అయింది, వాళ్ళు నిన్ను నమ్మం జగన్ అని చెప్తున్నారు. నాయకులే కాదు ప్రజలు కూడా అంతే. గడప గడపకి వెళ్ళారు, ఎగిరెగిరి తన్నారు. గడప గడపకి వెళ్తే జనాలు చేత్కారాలు రోడ్డు మీద దుమ్మెత్తి పోసేస్తున్నారు. నీకు ఓటేయమే వాళ్ళు మీరు రావద్దు అంటున్నారు వాళ్ళని. ఇప్పుడు నీకు జనాలని ఆయన క్యాండిడేట్లు ఎందుకు మారుతుండే తెలుసా? ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి వెళ్తే వాళ్ళు రానివ్వరు, కొడతారేమో అని భయం ఉంది. అందుకని కొంతమందిని మారుతున్నాడు, కొంతమంది టికెట్ లేవంటున్నాడు. యాక్చువల్గా ఇదంతా జగన్ మీద కోపం వాళ్ళందరికీ. ఆ క్యాండిడేట్ల మీద వాళ్ళు చేయడానికి ఏముంది? ఏమీ లేదు. 3 భాగాలు చేసి 3 మంచు తినేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి ఏమి లేదు. వీళ్ళు ఇంకా కక్కుర్తి పడిపోయి వీళ్ళకి ఏమీ లేక ఎవరిని పడితే వాళ్ళు పీడించి తినేశారు. దాంతో వాళ్ళ మీద కోపం వచ్చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం, లోకల్ ఎమ్మెల్యే మీద కోపం, ఓవరాల్గా ఈ ఎందుకురా బాబు పెంట మాకు చంద్రబాబు ఉంటేనే చాలనుకున్న పరిస్థితి ఆయనే తీసుకొచ్చాడు. ఈ లోపల అరెస్టులు మళ్ళీని, పైగా ₹1 అవినీతి పట్టుకోలేకపోయారు, చూపించలేకపోయారు రుజువు. మరి అటువంటిప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? బుద్ధి లేదా నీకు, నీ ముడ్డి కింద కేసులు పెట్టుకుని నేను తప్పులు పెట్టుకుని అర్థమవుతుంది అందరికీ. తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు ఉండాలని చూస్తున్నాడు ఇతను మనకు లాభం లేదురా బాబు, ఇతను వదులుకోదు, ఇతను నమ్మొద్దు, మనం ఈసారి ఇంక ఇతను ఇంటికి పంపించేయాలి. ఇలాంటి వాళ్ళు కంటిన్యూ అయితే రేపు మన భవిష్యత్తు ఉండదు, మన బతుకు భయం అయిపోతే మన బతుకే ఉండదు, మన ఇల్లు కాదు, మన భూమి మన కాదు అన్న లెక్కలోకి వెళ్ళిపోయారు జనాలు. ఆ మూడ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మౌత్ పబ్లిసిటీ అండి. ఈసారి టీడీపీ జనసేన కూటమి వచ్చేద్దంట, సైకిల్ నెగ్గుద్దంట అనే టాక్ వచ్చేసింది. వచ్చేసినప్పుడు మౌత్ పబ్లిక్, ఇప్పుడు తెలంగాణలో ఏమైంది మొన్న కాంగ్రెస్ అన్నారు, ముందులో ఏమనుకున్నా కానీ ఇంకా అది వచ్చిన తర్వాత దాన్ని ఎవడో నువ్వు ఏమి చేస్తే ఎన్ని ఛానళ్ళు పెట్టి ఎన్ని యూట్యూబ్లు పెట్టి నువ్వు ఎంత ఊదరగొట్టేసి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఏమీ పనిచేయదు, అన్నీ వినేసి సర్లేవయ్యా అని చెప్పేసి వాళ్ళు పనులు చేస్తారు.
ఇది పరిస్థితి. కానీ ఇప్పటికీ కొంతమంది నాయకులు అయితే కనుక ప్రతిపక్షాలు కేవలం కుట్రలు కుతంత్రాలనే నమ్ముకుని ఉన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడు అని చెప్పి ఆ పార్టీ నాయకులు చేసుకుంటున్న ప్రచారాన్ని ఎలా చూడాలి సార్? కుట్రల కుతంత్రాలకి పేటెంట్ వాళ్ళే చేయాలి. టీడీపీ వాళ్ళు ఏం చేస్తారండి పాపం, వాళ్ళకి ఏం తెలుసు? కుట్రలు చేయడానికి ఏముండదు వాళ్ళకి. వాళ్ళు దొంగ ఓట్లు వేసినా వాళ్ళే వేయించుకుంటారు. చేర్పించినా తీయించేసినా, దొంగ ఓట్లు వేయించినా, దౌర్జన్యం చేసినా, దుర్మార్గం చేసినా, అరాచకం చేసినా, లైట్లు ఆర్పేసి ఫలితాలు ప్రకటించినా, డబ్బులతో కోర్టుల వరకు కూడా వెళ్ళిపోరు వాళ్ళు మేనేజ్మెంట్లో. ఇంకా వాళ్ళకి తిరిగే ఉంది. కుట్రలు అంటే వాళ్ళే చేయగలుగుతారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం, అసత్య ప్రచారాలు చేయటం, ఇవన్నీ వాళ్ళకి అభ్యాసం. అలాంటి ఎదటోళ్ళు చేయలేరు. వాళ్ళు చేసి 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 ఈ ఎన్నాట్లో అనుభవం ఉన్న వాళ్ళకి అది ఎమ్మెల్యేలు కట్టనే ఆయనకే తిరిగి చేస్తారు. అప్పుడు దాకా సడన్గా మాట్లాడకుండా ఉండి ఎలక్షన్ల ముందుకు వచ్చిన తర్వాత ఎవరికాళ్ళు మాకు అన్యాయం చేసావు అని, లేకపోతే మేము పార్టీ మారిపోవడం, ఇలా రకరకాల దెబ్బ కొట్టేస్తున్నారు అతనికి. అతను నేర్పిన విద్యే వాళ్ళందరినీ అతను మోసం చేసాడు. వాళ్ళు అంతకన్నా ఎక్కువ మోసం చేస్తారు. మోసగాళ్ళకి మోసగాడు అంటారు, దొంగలకు దొంగ, మోసగాడు మోసగాడు అంటారు కదా, అలా చేస్తున్నారు వాళ్ళు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే కుట్రలు కుతంత్రాలు దుర్మార్గాలు దౌర్జన్యాలే లక్ష్యంగా పెట్టుకుని 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పాలన చూసిన తర్వాత ఈ రోజున ప్రజల్లో కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనే మాట నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మం జగన్ అనే స్థాయికి దిగజార్చుకునేటువంటి పరిస్థితులు తనకి తానుగా ఏర్పరచుకున్నాడు తప్పితే ఎక్కడా కూడా ఇందులో ప్రతిపక్షాల కుట్రలంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. రాబోయేటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలో ప్రజలే జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి గుణపాఠం చెప్పి తీరుతారు అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం.